ఆయన జనులను ప్రేమించాడు, అందుకే ఆజ్ఞలు ఇచ్చాడు. మన సంతోషాన్ని తీసివేయడానికే దేవుడు ఆజ్ఞలు పెట్టినాడని అనుకుంటున్నారు. నిజమైన తండ్రి తన బిడ్డను తప్పు చేసినప్పుడు గద్దిస్తాడనేటువంటి విషయాన్ని, తన బిడ్డకు కొన్ని ఆంక్షలు విధిస్తాడనేటువంటిది ఎంత సత్యమో, మన తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి కొన్ని ఆంక్షలు కట్టడాలు మనకు చెప్తాడు. అది ప్రేమతోనే చెప్తాడు. అందుకే బైబిల్ చెప్తుంది అది నిర్మలమైనది, సత్యమైనది, యథార్థమైనది, అది జుంటె తేనె దారుల కంటే మధురమైనది దేవుని యొక్క కట్టడలు, అంతేగాని అందులో ఏ లోపం లేదు అని అంటున్నాడు. వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరుగుచుండెను. ఆయన జనులను ప్రేమించును. ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుందురు. వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు. నీ ఉపదేశమును అంగీకరింతురు. దేవుని ప్రేమ అనే అంశం మీద కొన్ని వారాలుగా మనం నేర్చుకుంటున్నాం. అందులో దేవుడు ప్రేమ స్వరూపి అనే భాగాన్ని ఇంతవరకు మనం చూసాం. రెండవ భాగంగా రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ లవ్, అంటే దేవుని ప్రేమను గురించినటువంటి ప్రత్యక్షత అనే భాగంలో ఈరోజు ప్రవేశిద్దాం. ఈ రెండవ భాగంలో ఈరోజు చెప్పే అంశం ఏంటంటే, దేవుని ప్రేమను ఆయన ఆజ్ఞలు వెల్లడిపరచుచున్నాయి. దేవుని ప్రేమను బయలుపరిచే విషయాలు ఎన్నో ఉన్నాయి, కానీ అందులో ఒక విషయాన్ని మనము ఈరోజు గమనిద్దాం. దేవుని యొక్క గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క ఆజ్ఞలు ఆయన ప్రేమను వెల్లడిపరచుచున్నాయి. ఇది ఈరోజు మనం నేర్చుకునబోయే విషయం. ఇందులో ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం మొదటి 3 వచనాలు కూడా మనం చదివాము. ఇందులో మీకు అర్థమై ఉండొచ్చు, లేదా అర్థం కాకపోయి ఉండొచ్చు. సింపుల్గా నేను చెప్తాను. మోసే చనిపోవడానికంటే ముందుగా ఇశ్రాయేలు జనాలు ఐగుప్తు దేశంలో నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళడానికి సమయం దగ్గర పడింది. ఆ సమయంలో మోసే మృతి పొందడానికి ముందు, అతడు బలహీనంగా ఉన్న సమయంలో ఇశ్రాయేలీయులతో చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఏం మాటలు అంటే, సీనాయి కొండ మీద నుంచి ఆయన దేవుడు అతన్ని పిలిచి 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదండి. ఆ 10 ఆజ్ఞల గురించి ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్నాడు. దేవుడు సీనాయి కొండలో నుంచి ఉదయించి మనకు దేవుడు తన కట్టడలను ఇచ్చాడు అని చెప్తున్నాడు. ఎటువంటి కట్టడలు? అగ్ని జ్వాలల లాంటి కట్టడలను మనకి ఇచ్చాడు. ఆయన జనులను ప్రేమించును అని అంటున్నాడు. అదే ఆ 3 వచనాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మోసే అదే చెప్తున్నాడు. ఆయన జనులను ప్రేమించాడు, అందుకే ఆజ్ఞలు ఇచ్చాడు అని అంటున్నాడు. చాలాసార్లు ఏమనుకుంటారంటే, ఇశ్రాయేలీలు కూడా ఆ రోజు అనుకుని ఉండొచ్చు, 10 ఆజ్ఞలు ఇచ్చి దేవుడు వీటిని పాటించండి అని దేవుడు చెప్పినప్పుడు ఇశ్రాయేలు జనాలు కూడా, దేవుడు ఈయన మంచోడా చెడ్డోడా అర్థం కాదు, ఆయన ఆజ్ఞలను ఇచ్చి మనల్ని కూర్చోబెడతాడు, ఇది చేయమంటాడు, అది చేయమంటాడు, ఇది చేయకూడదు అంటాడు, అది చేయాలంటాడు, మన సంతోషాన్ని దూరం చేస్తున్నాడు ఈయన అని అనుకున్నారు. ఈరోజు కూడా చాలామంది దేవుని యొక్క కట్టడలు, ఆయన ప్రేమను, ఆయన ఆజ్ఞలను ఎలా గ్రహిస్తున్నారు? మన సంతోషాన్ని తీసివేయడానికే దేవుడు ఆజ్ఞలు పెట్టినాడని అనుకుంటున్నారు. దేవుడు ఎందుకు ఆ ఆజ్ఞలను ఇస్తున్నాడంటే, మీరు ఇది వరకు మునుపు ఐగుప్తు దేశంలో ఉన్నారు, అక్కడ కొంతమంది దేవతలు వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మిమ్మల్ని నడిపిస్తున్నాను. అక్కడ ఏ కొదవ ఉండదు మీకు. పాలు తేనెలు ప్రవహించే దేశం, అక్కడ మీరు సర్వ సమృద్ధిగా జీవిస్తారు, దేనికి కొదవ ఉండదు, అన్ని విషయాల్లో ఆశీర్వాదం మీకు ఉంటుంది. అక్కడ నేను మిమ్మల్ని దీవిస్తానని చెప్పి అందులోకి వెళ్ళడానికంటే ముందుగా వారికి ఈ 10 ఆజ్ఞలు ఇస్తున్నాడు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దేవతల ప్రకారం మీరు జీవించకూడదు. మళ్ళీ ఇప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి ఎందుకు బయటకు తీసుకొచ్చాను? వాళ్ళ దేవతలను మీరు ఆరాధించకూడదు. పాలు తేనెలు దేశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కొంతమంది దేవతలను వాళ్ళు కలిగి ఉన్నారు, వాళ్ళని మీరు ఆరాధించకూడదు, నేనే మీకు దేవుడు అని చెప్పి
10 ఆజ్ఞలను వాళ్ళకు ఇస్తూ ఉన్నాడు. అవి కూడా ప్రేమతో ఇచ్చాడని చెప్పి మోసే అంటున్నాడు. అదే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో మనం చూసాం. ఆయన జనులను ప్రేమించును, అందుకే తన ఆజ్ఞలను అగ్నిజ్వాలల లాంటి తన ఆజ్ఞలను ఇచ్చాడు అని అంటున్నాడు. అయితే దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞలను కట్టడలను ఇస్తాడో అవి మన సంతోషాన్ని తీసివేయడానికి అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. దేవుని యొక్క ఆజ్ఞలు మన సంతోషాన్ని తీసివేయడానికి కాదు. ఉదాహరణకి మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. రెడ్ లైట్ పడంగానే మనం ఆగాలి, అంతే కదండి. ఒకవేళ నువ్వు ఒక్కరివే వెళ్తున్నావు, నీ పక్కల ఎవరు లేరు, వెనకాల కూడా ఎవరు లేరు, మనం ఒక్కరే వెళ్ళామనుకుందాం. అక్కడ రెడ్ లైట్ పడిందని మనం ఆగినాం. వెనకొచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? ఎవరు లేరు, పా ముందుగా. మనతో ఉన్న వాళ్ళు ఎట్లున్నారంటే ఎవరు లేరు, ఎవరు చూస్తారు, ఆయన కానిస్టేబుల్ అటువైపు చూస్తున్నాడు, ముందుకు వా, వెళ్ళిపో, ఎవరు లేరు కదా, నువ్వు ఒక్కడివే కదా ఉండేది అని చెప్పి మన వెనకాల ఫోర్స్ చేస్తారు. అట్లా ఒకటేసారి ఇక్కడనే రాజువారి సెంటర్లో జరిగింది చూడండి. నాకు పద ఎవరు లేరు కదా అని చెప్పి ముందరకు అన్నాడు. నేను పోలేదు, నేనే పోవాలనుకున్నాను. అతను అంటే వెళ్ళాలనుకున్నాను, కానీ ఏదో దేవుడు మంచి మనసు ఇచ్చాడు, నేను వెళ్ళలేదు. ఆ ట్రాఫిక్ రూల్స్ మనం కట్టుబడి ఉండాలి కాబట్టి నేను వెళ్ళలేదు. నా పక్కన నన్ను పో అన్నాడు కదండి. అతను వెళ్ళిపోయాడు, ఎవరు లేరు కదా అని. వెళ్ళిపోతే ఇతను ట్రాఫిక్ సిగ్నల్ గమనించకుండా పోయినాడు కదా. ఇతను అక్కడ నుంచి ఇంకొకడు ట్రాఫిక్ సిగ్నల్ గమనించకుండా ఇంకోటి స్పీడ్కి వచ్చినాడు. స్పీడ్కి వస్తే 2 2 వీలర్స్ 2 బైకులు గుద్దుకున్నాయి. గుద్దుకుంటే ప్రాణ నష్టం ఏం జరగలేదు, కానీ చాలా ఫాస్ట్గా గుద్దుకోవడం వల్ల బైకులు మాత్రం డ్యామేజ్ అయ్యి వాళ్ళు కొంచెం కింద పడి చిన్న గాయాలైనాయి అంతే. నేను ఏమంటున్నానంటే అదే పెద్ద వెహికల్ వచ్చి గుద్దింటే, పెద్ద వెహికల్ ఏదైనా వచ్చి గుద్దింటే అతని జీవితమే మన కళ్ళ ముందర వెళ్ళిపోయేది. ట్రాఫిక్ రూల్స్ ఎందుకంటే మన సంతోషాన్ని వాళ్ళు దొంగిలించడానికి కాదు. ఎందుకు పెట్టారు? మన మంచి కోసమే. సమాజము మంచిగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, వాళ్ళు ప్రాణాలతో బ్రతకాలని చెప్పి, ఆరోగ్యంగా ఉండాలి, ఏ అపాయానికి గురి కాకూడదని చెప్పి వాళ్ళు ఆ రూల్స్ పెట్టారు. దాన్ని పాటించి మీరు ముందుకు వెళ్ళాలి, హెల్మెట్ ధరించండి, తర్వాత ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ఎందుకు పెట్టారు? మన మంచి కోసమే. దేవుడు కూడా ఆజ్ఞలను ఎందుకు పెట్టాడంటే మన సంతోషాన్ని తీసివేసి మన దగ్గర నుంచి ఏదో లాక్కోవాలని కాదు, కానీ దేవుడు ప్రేమ స్వరూపి, తన ప్రేమతో మనకు ఆజ్ఞలను ఇచ్చాడు, కానీ కోపంతో ఆజ్ఞలు ఇవ్వలేదు. చాలామంది దేవుడు ఏదో కొన్ని ఆజ్ఞలు చెప్తాడు, ఏవో కొన్ని కట్టడలు చెప్తాడు. అవంతా కూడా ఎట్లున్నాయంటే నా జీవితాన్ని దొంగిలించడానికి, నా జీవితంలో సంతోషం లేకుండా చేయడానికి దేవుడు అట్లా కొన్ని ఆజ్ఞలను కట్టడలను ఇచ్చాడని మనం అనుకుంటాం, కానీ లేదు. దేవుని యొక్క వాక్యము, ఆయన కట్టడలు ప్రేమతో మనకిచ్చాడు. మీ పిల్లలు ఉంటారు, సెలవులకి ఇంటికి వస్తారు, ఎక్కడో చదువుకుంటున్నారు అనుకోండి, సెలవులకి ఇంటికి వస్తారు. సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు కాలేజీకి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు మీరు ఎన్ని జాగ్రత్తలు చెప్తారు తల్లిదండ్రులు? చెప్పండి. ఒరే, ఒకరి జోలికి వెళ్ళొద్దు, బాగా చదువుకో, సినిమా షికార్లని తిరగొద్దు, అల్లరి పిల్లల జత పట్టొద్దు. ఇది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అంటే వాడు ఎన్నిసార్లు వచ్చిపోతే అన్నిసార్లు అదే రిపీట్ అవుతుంది. కానీ ఆ పిల్లోడు ఏమనుకుంటాడంటే వచ్చినప్పుడల్లా ఇదే చెప్తారు, ఇదేంటి పంచాయతీ అని అనుకుంటారు. కానీ చెప్పింది నువ్వు ప్రేమతో చెప్పావా, లేకపోతే ఆ కట్టడలు నీ మనసులో నుంచి ఎట్లా వస్తున్నాయి బయటికి? జాగ్రత్తగా ఉండు నాన్న, ఒకరి జోలికి వెళ్ళొద్దు నాన్న, సినిమా షికార్లకు తిరగొద్దు నాన్న, మంచిగా ఉండు నాన్న అని చెప్పి నువ్వు ఎందుకు చెప్పావంటే ప్రేమతో చెప్పావు. వాడి జీవితంలో బాగుండాలని, వాడి జీవితంలో పైకి ఎదగాలని చెప్పి, వాడి జీవితంలో ముందుకు ఉండాలని చెప్పి, ఆశీర్వాదకరంగా బతకాలి, నా కొడుకు అందరికంటే బాగుండాలి, నా కొడుకు అల్లరి పిల్లోడు కాకూడదని చెప్పి నువ్వు కొన్ని విషయాలు చెప్పి పంపిస్తున్నావు. దేవుడు కూడా ఎగ్జాక్ట్లీ మన మంచి కొరకు తన ఆజ్ఞలను ఇస్తున్నాడు, కానీ మన సంతోషాన్ని తీసివేయడానికి దేవుడు ఎప్పుడు కోరుకోవడాన్ని మనం గుర్తించాలి. మన సంతోషాన్ని ఆయన తీసుకోవడానికి, మన ఆనందాన్ని తీసుకోవడానికి ఆజ్ఞలు కట్టడలు ఇవ్వలేదు దేవుడు. ఆయన కట్టడలలో ప్రేమ ఉంది, ఆయన కట్టడలలో మన మీద ధారాళమైన ప్రేమ ఉందని మనం గుర్తించాలి. అదే దేవుడు గుర్తు చేస్తున్నాడు. 1వ కీర్తనకు తిప్పండి. 1వ కీర్తనలో ఇలాగుంటుంది. అక్కడ దేవుని యొక్క కట్టడల విషయమై మనం ముందుకు సాగుతున్నప్పుడు నేను చదువుతాను చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు
దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఏరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవుని ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఆ ధర్మశాస్త్రం నందు ఆనందించుచు, యెహోవా కట్టడల యందు ఆనందం ఉందని చాలామంది గుర్తెరగరు. యెహోవా ఆజ్ఞల యందు ఆనందం మనకు దొరుకుతుందని చాలామంది గుర్తెరగరు. ఆయన వాక్యంలో మనకు సంతోషం ఉందని చాలామంది గుర్తెరగరు. మనకు కావాల్సిన సమాధానం అంతా వాక్యంలో ఉంది. మన విజయము, మన సక్సెస్ దేవుడు ప్రేమతో ఇచ్చిన తన ఆజ్ఞలో ఇమిడి ఉందని చాలామందికి తెలియదు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి కీర్తనకారుడు, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల, ఏంటి దేవుడు ప్రేమతో ఇచ్చిన ఆజ్ఞలను, ఆ ధర్మశాస్త్రంను ధ్యానించిన ఎడల నీవు ధన్యుడవైతావు. నీటి కాలువల ఏరన నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట. దేవుని యొక్క ఆజ్ఞలు వింటూ ఉన్నప్పుడు, వాటిని చదువుతూ ఉన్నప్పుడు, దేవుని ప్రేమను గుర్తించినప్పుడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని చెప్పి ఇంకొకటి ఎక్స్ట్రా చెప్తున్నాడు. ఏమంటాడు? అతడు చేయనదంతా సఫలమవుతుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం గుర్తు చేస్తుంది. కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రంలో మన సంతోషాన్ని తీసివేసే కట్టడల ఆజ్ఞలు ఏం లేవు. అందులో మన మీద ప్రేమ ఎంతో ఉంది. అది మనం గుర్తించడానికే మనము ప్రయత్నం చేస్తున్నాం. 19వ కీర్తనలో చూద్దాం చూడండి, 8, 9, 10 వచనాలు చూస్తే, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. ఆయన ఆజ్ఞలు ఎటువంటివంట, ఆయన మాట ఎటువంటిదంట, ఆయన ఉపదేశం ఎటువంటిదంట ఇక్కడ చెప్తున్నాడు. అది నిర్దోషమైనది. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. అవి హృదయమును సంతోషపరచును. మన సంతోషాన్ని తీసివేయవు. దేవుని మాటలు మన సంతోషాన్ని తీసివేయవు. కానీ నువ్వు జాగ్రత్తగా గమనించినట్లయితే మన హృదయమునది సంతోషపరుస్తుంది వాక్యము అంటున్నాడు. యెహోవా ఏర్పరచిన ధర్మము అది నిర్మలమైనది, అది కనులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటేను, విస్తారమైన మేలిమి బంగారము కంటేను కోరదగినవి. తేనె కంటేను, జుంటె తేనె దారల కంటేను మధురమైనది. ఇది దేవుని యొక్క కట్టడలు. దేవుని యొక్క కట్టడలు ఎటువంటివి అంటున్నాడు? నిర్దోషమైనవి, పవిత్రమైనవి, సత్యమైనవి, నీ హృదయమునకు సంతోషం ఇచ్చేవి. అవి జుంటె తేనె దారల కంటే మధురమైనవి. అవి కోపంతో ఇచ్చినవి కాదు, ప్రేమతో ఇచ్చినవి. ఇశ్రాయేలు అనుకున్నారు దేవుడు మోసేనిట పిలుచుకున్నాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. పాలు తేనెల దేశానికి పొమ్మని చెప్పినట్లనే ఉంది, 10 ఆజ్ఞలు ఇచ్చి ఇవి చేయమంటున్నాడు. ఇది ఎట్లా? దేవుడు మనల్ని కోపంగా ఉన్నాడా, మన మీద మనల్ని ద్వేషిస్తున్నాడా ఏంది, ఇన్ని కట్టడలు పెట్టాడు అని అనుకుంటున్నారు. నిజమైన తండ్రి తన బిడ్డను తప్పు చేసినప్పుడు గద్దిస్తాడనేటువంటి విషయాన్ని, తన బిడ్డకు కొన్ని ఆంక్షలు విధిస్తాడనేటువంటిది ఎంత సత్యమో, మన తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి కొన్ని ఆంక్షలు, కట్టడలు మనకు చెప్తాడు. అది ప్రేమతోనే చెప్తాడు. అందుకే బైబిల్ చెప్తుంది అది నిర్మలమైనది, సత్యమైనది, యథార్థమైనది, అది జుంటె తేనె దారల కంటే మధురమైనది దేవుని యొక్క కట్టడలు. అంతేగాని అందులో ఏ లోపం లేదు అని అంటున్నాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అనే మాటను మనం ఇక్కడ చూడగలం. ఈ ప్రసంగి గ్రంథం ఎవరు రాశారంటే సొలొమోను మహాజ్ఞాని. జీవితంలో ఎన్నో అనుభవాలకు గుండా వెళ్ళాడు. ఒక పెద్ద జ్ఞాని చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని అంటున్నాడు. ప్రసంగి 12:2లో ఉంటుంది. చూసారా? నీ బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ చిన్నతనంలోనే ఆయన ఆజ్ఞలు గైకొనడం, ఆయన కట్టడలు వినడం, ఆయన వాక్యాన్ని వినడం, ఆయన యందు భయభక్తుల్లో పెరగడం నువ్వు నేర్చుకో అని అంటున్నాడు. ఆ పెద్ద జ్ఞాని చెప్తున్నటువంటి మాట. జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి అతని జీవితంలో, సొలొమోను జీవితంలో. అతడు చివరికి ఒక మాట అంటున్నాడండి. ఏమంటున్నాడో తెలుసా? నీవు చిన్నతనం ఉన్నప్పుడే, వయసు ఉన్నప్పుడే, యవ్వన కాల సమయంలోనే, నువ్వు బాలుడుగా ఉన్నప్పుడే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ జీవితం అద్భుతంగా ఉంటుంది.
నీ జీవితం సక్సెస్గా ఉంటుంది, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ జీవితం హెచ్చైనదిగా ఉంటుంది అని చెప్పి మా జ్ఞాని చెప్తున్నాడు. సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. చిన్నతనంలోనే చాలామంది యవనస్తులు చర్చికి వెళ్ళే టైం కాదులేదు, బయటికి పోయి ఎంజాయ్ చేసే టైం. ఇప్పుడు ఇది వయసా, చర్చికి పోయే వయసా? అట్లా నన్ను ఎన్నిసార్లు అన్నారు. మా పల్లెటూరు మాది. ఇంట్లో నుంచి బయటకు రావంగానే కేసు కెనాల్ ఉంటుంది, బ్రిడ్జ్ ఉంటుంది, అక్కడ అరుగులు ఉంటాయి కూర్చోడానికి. మొత్తం యూత్ అందరూ అక్కడనే కూర్చొని ఉంటారు, మా క్లాస్మేట్స్ కూడా అక్కడనే ఉంది. వాళ్ళ మధ్యలో నేను బైబిల్ పట్టుకొని చర్చుకోవాలంటే పెద్ద సాహసం. ఈ వయసులో చర్చికి పోయి ఏం చేస్తావు? ఈ వయసులో మందిరానికి పోయి ఏం చేస్తావు? ఇది టైమా? ఇది ఎంజాయ్ చేసే టైము. ఇంకా కొంతమంది అయితే వయసు అయిపోయినాక చూసుకుందాం, ఇప్పుడు ఎందుకు ఆయన కొన్ని కట్టడాలు చెప్తాడు, కొన్ని ఆజ్ఞలు చెప్తాడు. మళ్ళీ ఆడిపోతే పాస్టర్ కొన్ని ఆజ్ఞలు చెప్తాడు, ఇట్లా రావాలంటాడు, అట్లా రావాలంటాడు, ముందర రమ్మంటాడు, ప్రభు బలలో చేవేయాలంటాడు, బాప్టిజం తీసుకోవాలంటాడు. మనకెందుకు నాయన, తర్వాత చూసుకుందాం. సొలొమోను దగ్గరికి రా, నీకంటే పెద్ద జ్ఞాని, మహాజ్ఞాని. ఆయన దగ్గర ఆయన ఏమైనా మాటలు చెప్తుంటే వినడానికి వేరే దేశం నుంచి వచ్చి కూర్చొని ఆయన మాటలు, ఆయన సముఖం ఎదుట ఆయన మాటలు వినుకుంటూ కూర్చుంటే చాలు. అతడు చెప్తున్న మాట ఏంటంటే, నీ బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అంతా అయిపోయిన తర్వాత కాదు, అప్పుడే నీ భవిష్యత్తు చాలా అద్భుతకరంగా ఉంటుంది. ఇవన్నీ వెనకల పడేసుకొని అంతా అయిపోయిన తర్వాత, సమయం ఎక్కువైపోయిన తర్వాత, వయసు ఎక్కువైపోయిన తర్వాత దేవుని జ్ఞాపకం చేసుకుంటే నీ కొరకు దాచి ఉంచిన మేళ్లను అవి నువ్వు పొందకుండా అవి అట్లే ఉంటాయి, కానీ నీ జీవితంలోకి వచ్చి ప్రాప్తించవు. అందుకే ఆయన అంటున్నాడు, నీ బాల్య దినములైందే నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో ఆయన స్మరణకు తెచ్చుకో. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు ఒకసారి ఆలోచన చేయి, అది నీకు ఎంతో మేలు అంటున్నాడు. చివరిగా ఒక మాట అంటున్నాడు 13వ వచనంలో, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. జీవితంలో ఎక్కడికి వెళ్ళినా వేసారినా చివరికి దేవుని దగ్గరికి రావాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఏదో కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడు, ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు దేవుడు గుర్తుకొస్తున్నాడు. ఎన్ని వేసారినా, ఎన్ని ఇబ్బందులు పడినా మానవ కోటికి ఒకటే విధి, సృష్టికర్త దగ్గరికి రావాల్సిందే, ఆయన దగ్గర సాగిల పడాల్సిందే. అది ఎప్పుడు చేయమంటున్నాడు? నీ జీవితంలో అన్నీ కోల్పోయి, అన్నిట్లో ఓడిపోయి, అన్నిట్లో కృంగిపోయిన తర్వాత కాదు, కానీ నీ బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అది జీవితం అద్భుతకరంగా ఉంటుంది. చివరికి మానవ కోటికి ఇదే విధి. తేలిన ఫలితార్థం ఏంటంటే ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును అంటున్నాడు. కాబట్టి అప్పుడు చూసుకుందాం, ఎప్పుడు చూసుకుందాం అంటే దేవుడు అంటున్నాడు, చిన్నప్పుడే చూసుకో, అన్ని విషయాల్లో దేవుని ఎదుట మనం నిలబడాల్సి ఉంది అని అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు వరకు మనం చూసిన వచనాలన్నీ ఏంటంటే, దేవుడు తన కట్టడలను, ఆజ్ఞలను మన ప్రేమతో ఇచ్చాడు, కానీ ఆయన మన సంతోషాన్ని తీసేయడానికి ఆయన కట్టడలను ఇవ్వలేదు. 10 ఆజ్ఞలు కూడా ఇచ్చినప్పుడు ఎట్లా ఇచ్చినాడు అంటున్నాడు మోసే. ద్వితీయోపదేశకాండం 33లో చదివినాం కదా. తెలుగు బైబిల్లో సరిగా అది గందరగోళంగా ఉంది. సేయిరులో నుండి, సీనాయిలో నుండి ఆయన బయలుపరచబడ్డాడు అని చెప్పి అట్లా వచ్చింది. కానీ యాక్చువల్లీ అది వివరణ ఏంటంటే, మోసే చనిపోవడానికంటే ముందు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు జనాంగాలతో దేవుడు ఇచ్చినటువంటి ఆ అగ్నిజ్వాల లాంటి ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, అందుకే ఇచ్చాడు అంటున్నాడు. అది విషయము. ఇప్పుడు ఒకసారి మనం నిర్గమకాండంకు 20వ అధ్యాయానికి వెళ్దాం. చూడండి, 10 ఆజ్ఞలు, అందులో దేవుని ప్రేమ ఎట్లా బయలుపరుచుకుంటున్నాడు అనేటువంటిది మనం చూద్దాం. మొదటి వచనం, దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను, నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలకి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఫస్ట్ ఆజ్ఞ ఏంటండి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పి ఇశ్రాయేలులకు కట్టడ. మొదటి ఆజ్ఞను దేవుడు ఇస్తున్నాడు. మొదటి ఆజ్ఞ ఏంటంటే,
దేవుడు లోకంలో ప్రజలు ఏం చేస్తున్నారంటే ఇతర దేవతలను, అన్య దేవతలను, సృష్టికర్తను ఎరగక సృష్టిని పూజిస్తున్న జనాలు ఈ భూమి మీద ఉన్నారు. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు, నీకు నీ సంతానమునకు ఈ భూమిని ఇస్తానని చెప్పి, నీ ద్వారా భూమి మీద సమస్త వంశంలో నేను ఆశీర్వదిస్తానని చెప్పి. కాబట్టి ఆయనను బట్టి, అబ్రహామును బట్టి నేను మిమ్మల్ని ఆశీర్వదించాలి, అబ్రహామును బట్టి నేను మిమ్మల్ని నడిపించాలి అని చెప్పి వాళ్ళలో ఏ మంచి లేకపోయినా ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ నడిపించుకుంటూ వచ్చాడండి ఐగుప్తు దేశంలో నుంచి. ఐగుప్తు దేశంలో పెద్ద పెద్ద అద్భుతాలు చేశాడు. బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఎర్ర సముద్రం మధ్యలో గుండా నడిపించాడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు అరణ్యంలో. అరణ్యంలో సనుక్కున్నారు. రోజు ఇదే మన్నా తిని తిని యాసిరికి వస్తుంది. ఆ ఐగుప్తు దేశంలోనైనా దోసకాయ కూర అవి బాగుండే, అక్కడనే ఉండి చచ్చితే బాగుండే. ఈ అరణ్యంలో మాకు అక్కడ ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చినామని చెప్పి చాలా సనుక్కున్నారు. వాళ్ళలో కొంచెం కూడా మంచి లేదు. ఆయన దేవుడు ప్రేమమయ్యాడు, వాళ్ళకి మన్నాన్ని ఇచ్చినాడు, అన్నీ ఇచ్చినాడు. రోజు ఇదే తిని యాసిరికి వస్తుందంటే మళ్ళీ మాంసం కూడా తిను. వాళ్ళ నాసిక రంధ్రములోంచి బయటకు వచ్చేంతగా తిన్నారంట మహానుభావులు. వాళ్ళ దగ్గర నుంచి ఎన్ని పాఠాలు నేర్చుకోవాలనో అన్ని దేవుడు పరిశుద్ధాత్ముడు రాసి ఉంచాడు. వాళ్ళలో కొంచెం కూడా దేవుని కరుణను పొందుకునే అర్హతనే లేదు. వాళ్ళు ఏదో మంచి చేశారని కాదు, దేవుడు ఒక కట్టడను నియమించుకున్నాడు, ఒక నిబంధన చేసుకున్నాడు. ఎవరితో? అబ్రహాముతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఏంటి? నేను నీ సంతానమును ఆశీర్వదించేదను, నీ ద్వారా భూజనంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించేదని ఒక నిబంధన చేసుకున్నాడు. అబ్రహాము నిబంధన అంటే అదే. అబ్రహాంతో ఒక్క మనిషిని పిలుచుకొని అతనితో ఒక గొప్ప నిబంధన చేశాడు. ఆ నిబంధనను బట్టి వీళ్ళని ఆశీర్వదించినాడు. కానీ వీళ్ళలో ఏ మంచి లేదు. మాట తప్పని దేవుడు అబ్రహాంకు మాట ఇచ్చాడు. కాబట్టి వీళ్ళకి పాలు తేనెలు దేశంలోకి వెళ్ళడానికంటే ముందు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలా మీరు. ఏంటో తెలుసా? మొట్టమొదటిది, నేను తప్ప మీకు వేరొక దేవుడు, నేనే దేవుణ్ణి, నేనే మిమ్మల్ని సృష్టించింది, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే ప్రేమతో చెప్తున్నాడు. నేనే నాయనా మిమ్మల్ని సృష్టించింది, నేనే మీకు అన్నం పెట్టింది, నేనే మిమ్మల్ని పోషించింది, రాత్రి అగ్ని స్తంభంతో నడిపించింది నేనే, ఆకాశం నుండి మన్నాని ఇచ్చింది నేనే, పగలు ఎండ తగులుతుందని మేఘ స్తంభం పెట్టింది నేనే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నిరంతరం సజీవుడను, నేనే ఉన్నవాడను, అనువాడను, మొదటివాడను, కడపటివాడను. లోకం తప్పిపోయింది, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళలో కలిసిపోయి, లోకంలో కలిసిపోయి నేను ఇష్టం వచ్చినట్టు బతుకుతానంటే కుదరదు. నేను మీ దేవుణ్ణి, నేను మిమ్మల్ని సృష్టించుకున్నాను. కాబట్టి మొట్టమొదటి కట్టడ ఏంటి? ప్రేమతో తన మనసులో నుంచి నా పిల్లలు, నా వాళ్ళు, నేను పెంచుకున్నా, నేను పోషించుకున్నా, నేను నిబంధన చేసుకున్నా, మీరు నా వాళ్ళు, కాబట్టి నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. అది మొట్టమొదటి కట్టడ. అది గుర్తుంచుకోండి. మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి, ఆ బానిసత్వం నుంచి, ఆ ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించింది ఎవరు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్రతిమను చేసుకొని ఇదే మమ్మల్ని విడిపించింది, ఇదే మాకు మేలు చేసిందని మీరు అనకూడదు. అది అనకూడదు, అట్లా అనకూడదు అని చెప్పి నేనే మీకు దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పి దేవుడు ప్రేమ కట్టడను, మొట్టమొదటి కట్టడను ప్రేమతో ఇస్తున్నాడు. ఇది ఆలోచన చేస్తుంటే దేవుని మనసులో ఎంత కన్నీళ్ళు వచ్చింటాయో. ఎందుకంటే ఒక తండ్రి తన పిల్లలకు నేనే నీ తండ్రి అని చెప్పుకునే పరిస్థితి కంటే ఘోరమైన పరిస్థితి ఏముండదండి. ఒక తండ్రి నేనేరా మీ నాన్న అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే ఇంకా ఆ తండ్రికి అంతకంటే పెద్ద శిక్ష లేదు. కానీ దేవుడు చూడండి, నిబంధనను బట్టి ఆయన విడిచిపెట్టలేదు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. మీరు ఎట్లన్నా ఉండండి, కానీ నేను నిబంధన చేసిన, నా మాట తప్పనని చెప్పి వాళ్ళ దగ్గరికి వచ్చాడు, దీవించాడు. పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి పోండి, అక్కడ ఏం కొదవ లేకుండా మిమ్మల్ని చూసుకుంటా, కానీ మీరు చేయాల్సింది ఒకటి ఉంది. ప్రేమతో చెప్తున్నాడు, నన్నే ఆరాధించాలి అంటున్నాడు. హల్లెలూయా. నన్నే ఆరాధించాలి, వేరొక దేవుడు మీకు ఉండకూడదు. లోకము పాపంలో పడిపోయిన తర్వాత తప్పిపోయింది. కాబట్టి మీరు ఆ విషయంలో అట్లుండకూడదు అని చెప్పి మొట్టమొదటి ఆజ్ఞను వారికి ఇస్తూ ఉన్నాడు. కానీ ఇందులో ఏదైనా కోపం ఉందండి?
ఇప్పుడు మొట్టమొదటి ఆజ్ఞ వాళ్ళకి ఇచ్చాడు. మన సంతోషాన్ని తీసివేసేది ఏమైనా ఇందులో కనపడుతుందా? వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుని యొక్క ఆజ్ఞలు మనల్ని సంతోషాన్ని, ఆనందం లేకుండా చేస్తాయి అని అనుకున్నారు. ఈరోజు క్రైస్తవులు కూడా ఏమనుకుంటారంటే, చాలామంది చర్చికి రావాలన్నా భయమే, ఏదైనా ఆజ్ఞలు కట్టడాలంటే భయమే, దేవుని దగ్గరకు వస్తే అది చేయొద్దంటాడు, ఇది చేయొద్దంటాడు. ఎందుకు చేయొద్దంటున్నాడు? మన మంచి కోసమే, మనం భవిష్యత్తులో బాగుండాలని చెప్పి, మన జీవితం బాగుండాలని చెప్పి దేవుడు కొన్ని కట్టడాలని చెప్తాడు. ఇలాగుండాలి, ఇలాగుండాలని చెప్పి. అది ప్రేమతో చెప్పిన కట్టడే కానీ కోపంతో చెప్పిన కట్టడ కానీ కాదు. ఈరోజు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని విను, రేపు నీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి దేవుడు బతిమాలేదాయి. అంతేగాని దేవుడు మన సంతోషాన్ని తీసేయడానికి ఎప్పుడు కూడా కట్టడలను ఇవ్వడు అనేటువంటిది గుర్తు చేసుకోవాలి. కాబట్టి మొట్టమొదటి కట్టడలో ఏమైనా అన్యాయం ఉందా? ఏం అన్యాయం లేదండి. దేవుని ప్రేమ మాత్రమే ఉంది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని అంటున్నాడు. ఇప్పుడు 4వ వచనం చదువుతాను చూడండి. 2వ, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. 2వ కట్టడ ఏంటంటే విగ్రహం చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఇది 2వ కట్టడ. ఇశ్రాయేలీయులకు దేవుడు ఇస్తున్నటువంటి 2వ కట్టడ. విగ్రహమునైనను నువ్వు చేసుకోకూడదు, దానికి సాగిలపడకూడదు, దాన్ని పూజించకూడదు, ఏ రూపమును కూడా చేసుకోకూడదు. క్లియర్గా చెప్తున్నాడు, ఏ రూపమును కూడా చేసుకోకూడదు. అది దేవుణ్ణి ఆపోజిట్గా అవమానపరిచే విషయం. అది దేవుణ్ణి ఏ రూపంలోకి మార్చకూడదు. ఏ రూపంలోకి మార్చినా అది దేవుణ్ణి తక్కువ చేసినట్లే. అర్థమవుతుందండి? ఏ రూపంలోకి మార్చినా దేవుణ్ణి, అది దేవుణ్ణి తక్కువ చేసినట్లే. దేవుడు అంటే అనంతుడు, అగ్ని జ్వాల లాంటి కన్నులు కలిగిన వాడు, ఆయన ఒక శక్తి. అందుకే మీరు బైబిల్లో చూస్తే ఎక్కడ కూడా నన్ను చూడండి, నన్ను చూడండి అని దేవుడు చెప్పలే, నా మాట వినండి అన్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి చూసిన వాడు ఎవడు బతకలేదని కూడా ఉంది బైబిల్లో. దేవుని మహిమను ఒక అతను అంటాడు కదా, మనకున్న శక్తితో, మనకున్న కంటి బలంతో ఆ సూర్యున్నే చూడలేము. ఎండాకాలం చూసామా? ఎండాకాలం తట్టుకోలేక మన ఇంట్లోకే వరిగెత్తుతాం. ఇంకా కళ్ళు తెరిచి సూర్యుని ఎక్కడ చూసాం? దేవుని తేజస్సు ఎంత అనుకుంటున్నారు? ఆ సూర్యుని సృష్టించిన సృష్టికర్త యొక్క తేజస్సు ఇంకా అంతకంటే గొప్పది. అందుకే నిన్ను చూడాలా ప్రభు, నిన్ను చూడాలా ప్రభు అని అనకు. నీ ఆయన స్వరం విను. అది బైబిల్ చెప్తారు, ప్రారంభం నుంచి ముగింపు వరకు నా మాట విను, నా మాటను గైకొను, నా స్వరము విను. దేవుడు అదే చెప్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క స్వరం వినాలి, కానీ రూపము స్వరం వినదు, స్వరం ఇవ్వదు. హల్లెలూయా. రూపము మనకు స్వరాన్ని ఇవ్వదు, అలాగే స్వరాన్ని వినదు. కాబట్టి దేవుని అవమానపరిచినట్లయితుంది. దేవునికి ఒక రూపాన్ని పెట్టడం అనేటువంటిది అవమానపరిచినట్లయితుంది. కాబట్టి 2వ ఆజ్ఞ ఏంటి? 2వ కట్టడ ఏంటంటే నువ్వు విగ్రహమును చేసుకొని మళ్ళీ దానికి సాగిలపడకూడదు, చేసుకోకూడదు, సాగిలపడకూడదు, దాన్ని పూజింపకూడదు. అది పెద్ద పాపం అంటున్నాడు. 2వది విగ్రహమును పూజింపకూడదు, అది పాపం అని అంటున్నాడు. బైబిల్ చెప్తున్నటువంటి విగ్రహారాధన మీ విగ్రహారాధన కాదు, మీది ఇంకా అర్థం కాని విగ్రహారాధన. బైబిల్ చెప్తున్న విగ్రహాలు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి విగ్రహాలు, దేవుని ప్రతిమలను, దేవునికి మారుగా ప్రతిమలు చేసుకొని ఆ ప్రతిమలకు సాగిలపడ్డారు. అది బైబిల్ చెప్తుంది. అది చెప్పకుండా నిజ దేవుని ఎట్లా తెలుసుకొని నీకు వస్తుంది? సత్యమేదో అసత్యమేదో చెప్పకుండా, వెలుగేదో చీకటేదో చెప్పకుండా ఎట్లా అర్థమవుతుంది? కాబట్టి మేమేం మాట్లాడము అని చెప్పి అతను అంటున్నాడు. అది కుదరని పని. దేవుడు చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. ఏంది? పైన ఆకాశం అందే కానీ, ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి ఆకాశంకి వెళ్ళి చూస్తుంటాం కదా, అదే పెద్దది, అదే గొప్పది. అది లేకుంటే మనం బతుకుతామా? సూర్యుడు లేకుంటే బతుకుతామా? సూర్యరశ్మి లేకుంటే మనం బతుకుతామా? కాబట్టి కనబడుతున్న దైవం సూర్యుడు. అందుకే దేవుడు 2వ కట్టడ ఏమంటున్నాడు? పైన ఆకాశం అందే కానీ నా తర్వాత ఉండేది మీరే. నేను దేవుడను, నా తర్వాత ఏదైనా గొప్పది ఉందా అంటే ఆకాశం అందు లేదు, భూమి మీద లేదు, భూమి కింద లేదు. భూమి మీద ఉన్న నరుడే దేవుని రూపంలో ఉన్నాడు. దేవుని తర్వాత నరుడు దేవుడు స్థానం ఇచ్చాడు. ఆ నరుడు దేవుని కనపరచాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు? అందుకే
పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి మీద కూడా ఏం చేసుకోవద్దు అంటున్నాడు. భూమి క్రింద, మళ్ళీ భూమి కింద కూడా ఏం మొదలు పెట్టినారో తెలియదు. భూమి కింద కూడా ఏమన్నా ఉందేమో, మాతా గీత. అందుకే దేవుడు చెప్తున్నాడు, భూమి కింద కానీ నీళ్ళయందే కానీ, నీళ్ళయందు ఉందా? ఇంకా నీకు యాది వదిలిపెట్టవు, ఏంది వదిలిపెడతారు? నీళ్ళు వదిలిపెట్టవు, ఆకాశాన్ని వదిలిపెట్టవు, భూమి కింద వదిలిపెట్టవు, భూమి పైన వదిలిపెడతలేరు మీరు. దేవుని ప్రతిమను సృష్టించడానికి ముందరనే పరిగెత్తుతున్నారు. అందుకే మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఆకాశం అందు ఏం లేదు, భూమి అందు ఏం లేదు, భూమి కింద ఏం లేదు, నీళ్ళ యందు కూడా ఏమి లేదు. ఏ రూపం కూడా మీరు కూడా చేసుకోకూడదు. మీరు విగ్రహమును అసలు చేసుకోకూడదు. మళ్ళీ అసలు పాయింట్కి వచ్చాడు. అసలు పాయింట్ ఏంటి? విగ్రహమును చేసుకోకూడదు. చేసుకోవడం అంటే ఏంటి? ఒక విగ్రహం ఉందంటే దాన్ని ఎవరు చేశారు? మనిషి చేశాడు. దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మకు రూపం ఇస్తావా నువ్వు? శక్తికి రూపం ఇస్తావా నువ్వు? కరెంటుకు రూపమి? కరెంట్ అంతా నేను ఉంటే నమ్మను, కరెంటు కనపడదు కాబట్టి. పోయి స్విచ్ బోర్డులో చేయబెట్టు, తెలుస్తుంది కరెంట్ ఉందో లేదో. అది ఎట్లా ఉంటుందో చూపి దానికి ఒక రూపానికి. అంటే ఏదో ఫార్ములా చేయాల్సిందే తప్ప దాని పవర్ ఉంది కానీ దానికి రూపాన్ని ఇవ్వలేవు. ఒక ఫార్ములా ఉంది అంతే. అది ఉంది, నేను కనబడితేనే నమ్ముతానంటే కుదరదు. దేవుడు శక్తి, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయనకు దానికి బదులుగా ఏదైనా ప్రతిమ రూపం నువ్వు చేసావంటే దేవుణ్ణి అవమానపరిచినట్లే, అది ఎవరైనా సరే. కాబట్టి అనంతుడైన దేవుణ్ణి, సర్వవ్యాప్తుడైన దేవునికి రూపాన్ని ఇవ్వకూడదు. ఆయన నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే ఇప్పుడే నీ ప్రార్థన వినడానికి శక్తిమంతుడు ఆయన. నువ్వు మొరపెడితే ఆయన వినడానికి సమర్థుడు. అట్లే ఇక్కడ వచ్చి కూర్చున్నావు కదా, ఇప్పుడు నీతో మాట్లాడడానికి ఆయన దయామయుడు. హల్లెలూయా. ఆ రీతిలో పనిచేస్తాడని గుర్తించు. దేవుడు ఎట్లా పని చేస్తాడో అది గుర్తించు. దేవుడు అట్లా పని చేస్తాడండి, మాట్లాడి పని చేస్తాడు ఆయన. అందుకే నువ్వు దేన్ని చేసుకొనకూడదు, సాగిలపడదు, వాటిని పూజించకూడదు. ఇందులో ప్రేమ ఉందండి, ప్రేమ ఉంది. దాన్ని చేసుకోవద్దు నాయన. అక్కడికి వెళ్తున్నావు, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్పవాడిగా చేస్తాను అని చెప్పి ప్రేమను కనపరుస్తున్నాడు. చెప్పి ఏమంటున్నాడు చూడండి, 5వ వచనంలో నేను చదువుతాను, దయచేసి సమయం వివరించాలి. ఏలయనగా నీ దేవుడైన యెహోవానకు నేను రోషం గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అని అంటున్నాడు కదా. ఇక్కడ కూడా చూసారా, దేవుడు ద్వేషిస్తానంటున్నాడు, కుమారుల మీదకి రప్పిస్తాను అని అంటున్నాడు. అదే గమనిస్తున్నాం. కానీ తర్వాత అంటున్నాడు, నా మాటలు గైకొని వాటి ప్రకారంగా మీరు జీవిస్తూ వస్తే 1000 తరముల వరకు నేను కరుణిస్తాను అని అంటున్నాడు. 1000 తరాల వరకు నేను కరుణిస్తానంటున్నాడు. 7వ వచనం తర్వాత ఆజ్ఞ, 3వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా నుచ్చరింప వారిని నిర్దోషిగా ఎంచడు. తర్వాత కట్టడ ఏంటండి? 3వ కట్టడ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా. ఇంకా కొంతమంది క్రైస్తవులు అయితే పొద్దున్న లేచినప్పటి నుంచి బైబిల్ తోడు, యేసుక్రీస్తు తోడు, యేసయ్య మీద ఒట్టు, అదే వద్దంటున్నాడు దేవుడు. దేవుని పేరును అనవసరంగా ఉపయోగించకు. సృష్టికర్త నామమును వ్యర్థంగా ఉచ్చరించొద్దు. దేవుని సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు మాటికి ఉచ్చరించొద్దు దయచేసి అని అంటున్నాడు. మీరు ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత నా దేవుని మీద ఒట్టు, మా నిజ దేవుని మీద ఒట్టు, ఆయన మీద ప్రమాణం చేసి చెప్తున్నా, బైబిల్ పట్టుకొచ్చేది ఇంట్లోకి పోయి సర్వన ఇంట్లోకి పోయేది, బైబిల్ పట్టుకొచ్చేది, దాని మీద చేతులు వచ్చేది, ఒట్టేసి చెప్తున్నామ్మా, సత్యంగా చెప్తున్నా, సత్యంగా నోటితో చెప్పు, దాని మీద ఎందుకు చేతులు పెడుతున్నావు? అది అంత సులభైనదా? ఇది అంత సులభైనదా బైబిల్ అంటే? ఇది జీవ గ్రంథం, దేవుని మాటలతో ఇమిడి ఉన్న గ్రంథం ఇది అంత సులువైనది కాదు. నువ్వు దీన్ని పట్టుకొని వచ్చి దీని మీద ఒట్టేసి నేను నమ్ముకున్న నా యేసయ్య మీద ఒట్టు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. అంతకు మించింది దుష్టుని నుండి పుట్టింది. అది గమనించంటున్నాడు. ఎవడు మీలో ఒట్టు పెట్టుకొనుట వలన ఒక వెంట్రుకను తెలుపు చేయగలడు, ఒక వెంట్రుకను నలుపు చేయగలడు. ఒట్టు పెట్టుకొనవద్దు.
నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించొద్దు. ఇది కట్టడ. మూడవ కట్టడ ఏంటి? ఇదే కట్టడ. మీరు ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత అన్నీ ఉన్నాయి, తినడానికి తిండి ఉండిపోయా, అన్నీ ఉండిపోయా, ఆశీర్వాదకరంగా బతుకుతున్నారు. అయితే మూడవ కట్టడ మాత్రం ఒకటి గుర్తుంచుకోండి. ఏంటది? నా పేరును వ్యర్థంగా మీరు వాడకూడదు, నా పేరును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. అన్య దేవతల వల్లే మీరు నన్ను మాటి మాటికి నా పేరును ఉపయోగిస్తూ దాన్ని వ్యర్థంగా మాట్లాడొద్దు. దాంట్లో శక్తి ఉందని, అది మహిమగల దేవుని నామం అని గుర్తెరిగి ఆ నామమును బట్టి ప్రార్థన చేసిన వారు రక్షింపబడతారు. కాబట్టి ఆ నామాన్ని భయభక్తులతో ఉపయోగించంటున్నాడు. హల్లెలూయా. అది కట్టడ. తర్వాత 8వ వచనం, 4వ కట్టడ. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొను. ఇదండి 4వ కట్టడ. ఏంటి? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోవాలా. కానీ ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటారు? కష్టాలు వచ్చినప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటారు, రోగాలు వచ్చినప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటారు చేర్చుకోవాలని. బాధలు వచ్చినప్పుడు చేర్చుకోవాలా, ప్రార్థన చేయించుకోవాలా, మందిరానికి పోవాలా. అన్నీ ఉన్నప్పుడు దేవుడు అక్కడికి వెళ్ళడానికంటే ముందే చెప్తున్నాడు, నీకు అన్నీ ఉంటాయి, కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి, సర్వ సమృద్ధి. ఆ సర్వ సమృద్ధి మధ్యలో 4వ కట్టడ ఏంటో తెలుసా? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో. విశ్రాంతి దినాన్ని నువ్వు ఆచరించాలి అని అంటున్నాడు. విశ్రాంతి దినమును నువ్వు ఆచరించాలి అంటున్నాడు. ఎట్లా ఆచరించమంటున్నాడు? నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి బైబిల్ను. 9వ వచనం నుంచి, 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. ఎన్ని రోజులు పని చేయాలా? వారం తర్వాత ఒకరోజు సెలవు ఇవ్వాలని ఎవరు చెప్పారు? కంటిన్యూగా కానీ ఉద్యోగం పెట్టింటే కనీసం ఒక్కరోజన్నా సెలవు ఇవ్వద్దా అని ధర్నా చేసేవాళ్ళేమో ఇప్పుడు లోకం. దేవుడు మంచోడు, అప్పుడే పెట్టినాడు. ఆయనను చూసి అంత వీళ్ళు ఫాలో అవుతున్నారు. 6 రోజులు పనిచేసి 7వ రోజు రెస్ట్, ఆదివారం సెలవు ఇవ్వమని ఎవరు చెప్పినారు? ఆయన పెట్టిన పేటనే. 6 దినాలు కష్టపడి పనిచేసినాడు, 7వ దినాన దేవుడు విశ్రమించినాడు. మళ్ళీ కట్టడ కూడా అదే, నువ్వు 6 దినాలు కష్టపడి పనిచేయి, 7వ దినమున ఒక 500 కూలి ఎక్కువ అని చెప్పి పనికి పోవద్దు అంటున్నాడు. హల్లెలూయా. మన చర్చిలో ప్రాటూర్లో అదే చెప్తాను నేను. అంటే పని కురుకుతారు. నేను ఇంత కష్టపడి పొద్దున్నే లేచి ఇంత కష్టపడి మేము వారం అంతా ప్రిపేర్ అయ్యి రాత్రి పగలు ఏం బోధించాలా పిల్లలకి, ఏం వాక్యం అందించాలని మేము కష్టపడి అన్ని బైబిల్ చదువుకొని వెళ్తే నువ్వు పనికి పోతే వాక్యం ఎప్పుడు వింటావు? దేవునికి మొదటి స్థానం ఇవ్వడం అంటే ఏమనుకుంటున్నారు? ఆ రోజు 1000 రూపాయలు కూలైనా 2000 కూలైనా అది పక్కన పెట్టి దేవుని మందిరంలో కూర్చొని ఆయన వాక్యం విని ఆయన సన్నిధిలో గడిపి వెళ్ళడం అనేటువంటిదే నువ్వు దేవునికి మొదటి స్థానం ఇచ్చినట్లు, అది పక్కన పెట్టినట్లు. ఫస్ట్ అది చేయి అంటున్నాడు. 6 దినాలు కష్టపడు, 7వ దినాన నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇళ్లలోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను అని అంటున్నాడు. విశ్రాంతి దినం అది దేవుని దగ్గర భయభక్తులతో ఆచరించే దినం అది. కాబట్టి దేవుడు పెట్టిన కట్టడండి. ఆదివారం చర్చికి రావడం అంటే పోతే ఏం, పోకుంటే ఏమి, అది అలవాటు కాదు. దేవుడు పెట్టిన కట్టడ అది. ఏంటి ఆ కట్టడ? 6 దినములు కష్టపడు, 7వ దినం నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. కట్టడ అది. ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అది. మందిరానికి వెళ్ళడం అంటే ఏంటి? ఒక ఆజ్ఞ అది. ఆజ్ఞగా పెడుతున్నాడు కదా. ఇది పరిచయులు తూచా తప్పకుండా పాటిస్తారు. విశ్రాంతి దినం అంటే ఎవరికి ఏం చేయకూడదు. ఒకరోజు విశ్రాంతి దినాన యేసుప్రభు ఒకరిని స్వస్థపరిచినాడు. ఈయన బైబిల్ని ఆడ నమ్ముతున్నాడు అని యేసుప్రభు మీద కోపం తెచ్చుకున్నారు. విశ్రాంతి దినమునంటే ఏ పని చేయకూడదు కదా, ఎట్లా స్వస్థపరుస్తున్నాడు, ఎట్లా పని చేస్తున్నాడు, అదొక పని. అంటే తప్పైన విధానంలో అర్థం చేసుకోవడం. పని చేయకూడదు అని కాదు, పని చేయాలా. కానీ ఎట్లా చేయాలా? దేవునికి మొదటి స్థానం ఇచ్చి పని చేయాలి. ఆ అర్థంతో చెప్పబడింది. కానీ ఎవ్వరు ఏం పని చేయకూడదు, గుంటలో వాడు నీళ్ళలో పడిపోయి మునిగిపోతుంటే కూడా ఈరోజు విశ్రాంతి దినం ఏమనకూడదు, వాడిని ముట్టకూడదు. వాడిని చేయి పట్టుకొని లాగితే అదొక పని. మళ్ళా పరిశీలు అట్లున్నారు నిజంగంటే.
పరిచయాలు ఎట్లున్నారంటే వాడు నీళ్ళలో మునిగిపోయి రక్షించండి అంటుంటే కూడా ఒరే ఈరోజు విశ్రాంతి దినంరా ఊక ఇవన్నీ కాపాడకూడదు. వాడు అగ్నిలో పడి కాలిపోతుంటే కూడా నీళ్లు చల్లకూడదు. ఎందుకంటే నీళ్లు ఎత్తి చల్లడం ఒక పని కదా. కాబట్టి మనం విశ్రాంతి దినంను పాటించాలి. వాడు చచ్చిపోనన్న చనిపోయి మునగనన్న మునుగని. మరి యేసు ప్రభు ఎట్లా విశ్రాంతి దినం రోజు వాడిని స్వస్థపరిచా, ఎందుకు వాళ్ళు లేచి నడవగలిచేటారు, అది ఒక పని చేశాడు యేసు ప్రభు. అంటే యేసు ప్రభు చెప్తున్నాడు, మీ ఎద్దైనా గాడిదైనా గుంటలో పడిపోతే అని ఏదో అంటాడు. చెప్పి దాన్ని విడిపించవా నువ్వు? నీ గాడిద తీసుకొచ్చి ఘాటిలో కట్టేయవా? నీ ఎద్దైనను దాన్ని పడిపోతే లేవనెత్తవా? నేను ఇప్పుడు స్వస్థపరిచినందుకు విశ్రాంతి దినాన్ని ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు? విశ్రాంతి దినం మంచికి ఇచ్చినాడు కానీ దేవుడు చెడుకు ఇవ్వలేదు అని అంటున్నాడు. 6 దినాలు కష్టపడి 7వ దినాన నువ్వు విశ్రమించాలి అని అంటున్నాడు. పని చేయి, కానీ ఎట్లా చేయాలా? దేవుని గణపరిచేటట్లుగా ఉండాలి. అది దేవుని గణపరచు, ఆ తర్వాత మనం కష్టపడమంటున్నాడు. అది అక్కడ విషయము. తర్వాత ఇంతవరకు 4 ఆజ్ఞలు చూసినాం కదా. 5వ ఆజ్ఞను చూడండి ఒకసారి. 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. తల్లిదండ్రులను సన్మానించడం అనేటువంటిది 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. ఈ 5 ఆజ్ఞలు ఏంటో తెలుసా అండి? ఏం చేయాలో చెప్పే ఆజ్ఞలు. కింద ఇంకా 5 ఆజ్ఞలు ఉన్నాయి. ఏం చేయకూడదో చెప్పే ఆజ్ఞలు. ఏం చేయాలో అనడానికి 5 ఆజ్ఞలు, ఏం చేయకూడదు అని చెప్పడానికి 5 ఆజ్ఞలు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఎందుకు సన్మానించాలా? నువ్వు దీర్ఘాయుష్మంతుడవగునట్లు. దీర్ఘాయుసు ఎక్కడ దాగి ఉంది? పొద్దున్న లేచి ఉరకాలా, పొద్దున్న లేచి జీలకర్ర తాగాలా, జిమ్ముకోవాలా, ఎవరికి మర్యాద ఇచ్చేదిలే. పొద్దున్న లేచినప్పటి నుంచి వాక్యం వినేదిలే, కట్టడి వినేదిలే, ఏం చేసేదిలే. అన్నీ ఇవే. ఇంకా అన్నీ చిట్కాలు చూడడం. తప్పని చెప్పడం లేదు. మళ్ళీ జాన్ మార్కాన్ని అన్నీ దూరుతాడు, అన్నీ చెప్తాడు అనుకున్నారు. అది తప్పని చెప్పడం లేదు. ఏది ముఖ్యమో అది గమనించమంటున్నా. హల్లెలూయా. ఇది కాదు. దీర్ఘాయుసు ఎట్లా వస్తుంది అనుకుంటున్నావు? పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకో. ఎవరి స్థానం వాళ్ళకి ఇవ్వడం నేర్చుకో. అది గొప్పతనం. గొప్పతనం ఏంటి? తగ్గించుకొనుటలో ఉంది గొప్పతనం. నీ తల్లిదండ్రులను సన్మానించు, దాంట్లో దాగి ఉంది. కొంతమంది తల్లిదండ్రులను అస్సలు లెక్క చేయరు. సార్ మీరు చెప్తారు కానీ మా తల్లిదండ్రులు ఎట్లాంటో నీకు తెలియదు. మా అమ్మ మా నాయనని చూస్తే నాకు అసలు కోపం వస్తుంది. వాళ్ళు ఏం సంపాదించి పెట్టలే, వాళ్ళని నేను ఎట్లా సన్మానిస్తా, వాళ్ళని తీసి పక్కన పెడతా నేను అని అంటారు. వాళ్ళని పట్టించుకొని నేను అంటాడు. అందుకే ఒక తండ్రికి అట్లా చేసినాడంట. ఒక కొడుకుకి పెళ్లి చేస్తే కోడలు వచ్చింది ఇంటికి. ఈయన ముసలాయన కాలు చేతులు పడిపోయినాయి. ఎవరు తినిపియాలా? కోడలు తినిపియాలా. రోజు ఇదేంద్ర పంచాయతీ, ఈయనకు తినిపియాలని చెప్పి ఒకసారి తినలేని పరిస్థితుల్లో ఆయన ముందర పెట్టిపోతే ఆయన ఒకసారి ఆ నోరుతోనే అట్లే తినడానికి పోతే ఆ ప్లేట్ కింద పడిపోయిందట. కింద పడిపోయి పగిలిపోయింది. పింగము ప్లేట్లు ఉంటాయి, అవి కొన్ని పలిగిపోతాయి. ఆ దాంట్లో పెట్టించినారు ఆయనకు బొచ్చలో. ఆయనకు చేతులు పనిచేయవు, చచ్చుబడినాయి. కాబట్టి అతను అట్లా తినడానికి పోతే తినే టైంలో అది కింద పడిపోయింది. బల్ల మీద నుంచి పడిపోతే పగిలిపోయింది. పగిలిపోతే ఇంకా ఆయన తిట్టడం మొదలుపెట్టినారు. కొడుకు తిట్టడము, కోడలు తిట్టడం మొదలుపెట్టినారు. కోడలు అంటే తిట్టింది, కొడుకు కూడా తిడుతున్నాడు. నీకేం చేత కాదు, తిండి పెడితే ఆ తిండి తినడం కూడా చేత కాదు అని చెప్పి నీకు ఒక ప్లేట్ చేపియాల తట్టుకో. ఎప్పుడు పలిగిపోకూడదు. ఆ ప్లేట్ ఎటువంటిదంటే పగిలిపోకూడదు. కిందవన్నా పగలదు. ఆ కిందవనే తిండి మళ్ళీ దాంట్లో ఎత్తి నీకు పెడితే సరిపోతుంది అని చెప్పి ఒక ప్లేట్ చేపించుకొని వచ్చినాడంట. అదేదో చెక్కతో, లోపల చెక్కగా ఉంటుంది, బయట మళ్ళా పగిలిపోకుండా అటువంటి ప్లేట్ ఒకటి చేపించుకొచ్చినాడంట. ఈ జరుగుతున్న సంభవాన్ని అంతా ఎవరు చూసినారంటే ఈ కొడుకు చూసినాడు. ఎవరు? కొడుకు ఈ చేతులు పడిపోయినాయి కదా, ఆయన కొడుకు మనవడు చూసినాడు. వాళ్ళ తండ్రిని ఎట్లా ట్రీట్ చేస్తున్నాడు అనేటువంటి అన్నీ చూసినాడు. కొంతకాలానికి ఆయన మరణించిన తర్వాత ఈ కొడుకు పెద్దగా అయ్యే కొద్దీ మార్కెట్లోకి వీళ్ళు బయటికి బజార్కి వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నకు ఎటువంటి ప్లేట్ కొన్నారో అదే ప్లేట్ ఇది ఈ పిల్లోడు కొనుక్కున్నాడంట. ఎందుకురా ఈ ప్లేట్ కొనుక్కున్నావంటే, నువ్వు చేసినాక ఆ ప్లేట్ పెట్టినావు కదా, మీకు కూడా రేపొద్దున పనికి వస్తుందని ఆ ప్లేట్ కొనుక్కున్నా, మీకు కూడా పెట్టాలి కదా, మరి మీరు అట్నే కదా ట్రీట్ చేసింది ఆయనని, కాబట్టి మిమ్మల్ని రేపొద్దున అట్లా ట్రీట్ చేయాలి కాబట్టి అని ప్లేట్ కొన్నాడంట. వెంటనే స్టన్ అయిపోయిందంట వాళ్ళమ్మ.
వాళ్ళ నాయన. ఇది ఎక్కడ కథరా, ఏది విత్తుతే అదే, ఏం విత్తుతావో అదే కోస్తావు. అది కూడా అణిచి కుదిలించి దిగజారున్నట్లు కొలవబడుతుంది. మంచిని విత్తితే మంచికి వస్తావు, చెడుని విత్తితే చెడునికి వస్తావు. తల్లిదండ్రులను ఎట్లా గౌరవిస్తున్నావు? నువ్వు మాత్రం గౌరవించవు, నిన్ను మాత్రం నీ పిల్లలు గౌరవించాలి. అది ఎక్కడి, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి, దాని ఆశీర్వాదం దేవుని చేతిలో ఉంది. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే, నీ తల్లిని నీ తండ్రిని ముదిమి సమయంలో నిర్లక్ష్యము చేయకు. వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నా వాళ్ళని చూసుకోవడం మాత్రము మర్చిపోవద్దు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని అంటున్నాడు. హల్లెలూయా, దీర్ఘాయుస్సు అని అంటున్నాడు. తర్వాత 13వ వచనం చూద్దాం, చూడండి. నరహత్య చేయకూడదు, ఇది ఎన్నో ఆజ్ఞ. ఇప్పుడు ఏం చేయకూడదు అనేటువంటివి ఇది ఏంటంటే 13వ వచనం, నరహత్య చేయకూడదు, ఏం చేయకూడదు అనేటువంటి విషయం ఇది. 5వ ఆజ్ఞ నుంచి ఇంక గడగడ చెప్తాను, దయచేసి మీరు వినండి. సమయం లేదు, మళ్ళీ వచ్చేవారు వేరే విషయాలు చెప్పాలి. నరహత్య చేయకూడదు. ఎందుకు ఈ ఆజ్ఞ? నరహత్యలు ఎప్పుడు కూడా తప్పు. చూడండి, నరహత్య చేయడానికి ఈ లోకం పరిగెత్తుతుంది, కానీ అది చేయడానికి ఇది చేయడానికి కొంతమంది అయితే చేతబడి వాళ్ళ కుటుంబం నాశనంగాను, వాళ్ళకి ఎట్లా చేయాలనో అట్లా చేయాలా. నేను చెప్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ ఉన్నారు కదా, వాడు ఏమన్నా చేసుకొని మనకేం కాదు. హల్లెలూయా, మనం వెలుగు సంబంధులం. వాడు ఏమన్నా చేసుకొని తీసుకుపోని నిమ్మకాయ తెచ్చి ఇచ్చినాడు అనుకో, కోసుకొని నిమ్మకాయ రసం తాగితే మంచిదే, ఏం కాదు, ఏం కాదు. చేతబడని చెప్పి, తంత్రాలని చెప్పి, అంతరాలని చెప్పి ఇవన్నీ మనకు పనిచేయవు. ఏదైనా పొరపాటున దాటినారనుకో భయపడొద్దు దయచేసి. పోత అదే దాటొస్తే ఆ రోజు నుంచే నాకు నడుమును వచ్చింది, మోకాలను వచ్చింది, అప్పటి నుంచే నేను వీక్గా ఉన్నా. అదనలా కుదరనే. చీకటి శక్తులకు మన మీద అధికారం లేదు. ఎవడైనా నరహత్య చేయడానికి ప్రయత్నం చేసినా, ఒకరిని నాశనం చేయడానికి ప్రయత్నం చేసినా ఎవరికి విరోధంగా పాపం చేస్తున్నాడంటే దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకు దేవుడు ఆజ్ఞనిస్తున్నాడంటే, దేవుడు తన పోలికలో నరులను చేసుకున్నాడు. హల్లెలూయా, ఆయనను చంపాలంటే ఎవరికి హక్కు ఉంది? ఒక నరుని చంపాలంటే ఎవరికి హక్కు ఉందంటే దేవునికి మాత్రమే హక్కు ఉంది, కానీ ఎవరికి హక్కు లేదు. దేవునికే హక్కు ఉంది. నా హక్కును తీసుకోవడానికి నువ్వెవరు? కాబట్టి మనిషికి అదే చెప్తున్నాడు, నరహత్య చేయకూడదు. ఒక మనిషిని పుట్టించాలన్నా నా ఆధీనము, అతన్ని చంపేయాలన్నా, అతన్ని నా దగ్గర తీసుకుపోవాలన్నా, అతనికి తుది శ్వాస విడవాలంటే ఎవరి ఆధీనం అంటే నా ఆధీనం. అది చేయడానికి నువ్వెవరు అంటున్నాడు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ బాగున్నాయి, వాడిని చంపేద్దాం వీడిని చంపేద్దాం అని చెప్పి ప్రయత్నం చేసినాం అనుకో, అది నాకు విరోధంగా పాపం చేసినట్ల, నరహత్య చేయొద్దు అని అంటున్నాడు. తర్వాత ఆజ్ఞ 14, వ్యభిచరింపకూడదు. చూడండి, దీనివల్లనే కుటుంబాలలో చాలా సమస్యలు, దీనివల్లనే కుటుంబాలలో విచ్ఛిన్నాలు, దీనివల్లనే కుటుంబాలలో శాంతి లేదు, సమాధానం లేదు అని అంటున్నాడు. వ్యభిచారం అంటే ఏందనుకుంటున్నారు? వ్యభిచారం అంటే కూడా దేవునికి విరోధంగా పాపం చేసినట్లు. దేవుని పోలికలో నరుణ్ణి ప్రేమించి దేవుడు సృష్టించుకుంటే ఆ మనిషి దగ్గరికి వెళ్ళి పాపం చేయడం అనేటువంటిది మనుషులకు విరోధంగా పాపం చేయడం లేదు, దేవునికే వ్యతిరేకంగా పాపం చేస్తున్నాం. దేవునికే వ్యతిరేకంగా పాపం చేస్తే పాలు తేనెలు ప్రవహించే దేశంలో నువ్వు ఉండి కూడా నువ్వు శాంతి సమాధానం లేనివాడిగా ఉంటావు. చాలాసార్లు కొంతమంది కుటుంబంలో ఎందుకు సమాధానం లేదంటే ఈ అపవిత్రమైన కార్యాల వలనే. ఈ అపవిత్రమైన కార్యాలు ఎప్పుడు కూడా ఉండకూడదు అని అంటున్నాడు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి చేయాలి, ఏంటి? వ్యభిచరింపకూడదు. అన్యులు ఏం చేస్తారు? వాళ్ళు తప్పుడు మార్గంలోనే ఉన్నారు, కానీ మీరు అట్లా చేయకూడదు, వ్యభిచరించకూడదు, అది దేవునికి విరోధమైన పాపము అని అంటున్నాడు. దేవుని పోలికలో సృష్టించిన మనుషులను అవమానించినట్లు అని అంటున్నాడు. తర్వాత దొంగిలకూడదు, దొంగతనం చేయకూడదు. మన చుట్టూ అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, చుట్టూ అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు, తక్కువ మన వస్తువు కనపడతలేదు. ఇప్పుడు ఎవరిని అనుమానించాలా? నేను ఇక్కడ వస్తువు పెట్టినా, నాదే ఇక్కడ వస్తువు పెట్టినాను అనుకోండి, మీరే వచ్చినారు, అందరు ఇట్లా చుట్టూరు నిలబడినారు నా చుట్టూ, దిడీల్లో నా వస్తువు చూస్తే కనపడతలేదు ఆడ, ఇప్పుడు ఎవరిని అనుమానించాలా? అందరు నా వాళ్ళే కదా ఇక్కడ నిలబడింది, అందరు నా వాళ్ళే అనుకుంటేని ఎవరు తీసుకుపోయి సడల్గా నా వస్తువు అని నాకు అందరి మీద అనుమానం వస్తుంది. వస్తారా? అదా రిలేషన్ దెబ్బతింటుందా? దెబ్బతినదు. నా దగ్గర చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర మంచి రిలేషన్ ఉంది, కానీ సడల్గా నా వస్తువు కనపడిపోయేసరికి అందరినీ అనుమానిస్తున్నా, మంచోళ్ళని కూడా అనుమానిస్తున్నా. దొంగతనం ఎటువంటిది అంటే రిలేషన్స్ని దెబ్బతీస్తుంది. దొంగిలించకూడదు, దొంగతనం చేయకూడదు. ఇచ్చుటలో ఉంది కానీ ఆనందము, ఒకరిని సంపాదించుకొని కష్టపడిన ఆ వస్తువు దొంగిలించుటలో చాలా
బాధ ఉంది, అలాగే అతనికి శాంతి సమాధానం ఉండదు అంటున్నాడు. కాబట్టి మీరు ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత దొంగిలించకూడదు. ఇందులో ఏమైనా ఉందండి పాపం? ఇందులో కోపం కానీ దేవునికి మన సంతోషాన్ని తీసివేసే విషయాలు ఏమైనా కనపడుతున్నాయా? లేదు. మనం బాగుండాలని ఈ ఆజ్ఞలు దేవుడు చెప్తున్నాడు. తర్వాత నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. తర్వాత ఏదేం 9వది, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. అబద్ధాలు చెప్పకూడదు కదండి. ఊకనే అతని మీద అబద్ధం చెప్పేది, ఊకనే ఆమె మీద అబద్ధం చెప్పేది, అట్లా చెప్పకూడదండి. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అది 9వ, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. నీ పొరుగు వారి మీద పొరపాటున నువ్వు అబద్ధ సాక్ష్యం చెప్పినావు అనుకో, లెక్క ఎవరికి చెప్పాలా? దేవునికి చెప్పాలి. కాబట్టి నువ్వు పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము చెప్పకు, వాడిట్లా వీడిట్లా అని చెప్పొద్దు అని అంటున్నాడు. అది దేవుని యొక్క ఆజ్ఞ. చివరిగా 17వ వచనం, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. చివరి ఆజ్ఞ ఏంటంటే, నీ పొరుగువానిది దేనినైనను ఆశించొద్దు. వాడిట్లా కారు కొనే, వాడిట్లా బైక్ కొనే, అటువంటిది అని చెప్పి పొరుగువాని దాన్ని చూసుకుంటా వాని మీద కోపం పెంచుకొని వాళ్ళు ఎట్లా కట్టరి. కొంతమంది మంచి ఇండ్లు కట్టుకుంటే వాళ్ళకు బాధ, ఎట్లా కట్టిరో, ఎంతమందిని ముంచిరో, ఎట్లా తెచ్చుకుంటారో. వాళ్ళకి ఇచ్చిన దేవుడు నాకు ఇస్తాడు అనేదే క్రైస్తవం. హల్లెలూయా. వాళ్ళకి ఇచ్చిన దేవుడు నాకు ఇస్తాడు. ప్రభువా నాకు అటువంటి బండి కావాలని, నువ్వు కాకపోతే ఎవరు ఇస్తారని ప్రార్థన చేసేవాడే క్రైస్తవుడు. నీ పొరుగు వానిది దేన్ని ఆశించకు. వాళ్ళ ఇంట్లో దువ్వాన తెచ్చుకుంటే తప్ప, చెప్పకుండా తెచ్చుకున్నా, అది తెచ్చుకునే తలకి ఈ అమ్మకు ఒకటే కోపం వచ్చి, ఎందుకు తెచ్చుకున్నావు అడిగి తెచ్చుకోవాలా? వాళ్ళ ఇంట్లో గిన్నె తెచ్చుకున్నా, పల్లెటూరులో చూసారండి, గిన్నె తెచ్చుకున్నావు, దువ్వాన తెచ్చుకున్నావు, మా ఇంట్లో నుంచి అది తెచ్చుకున్నావు, అడగకుండా తీసుకుపోయినావు అని చెప్పి వాళ్ళు అడిగేదిలే, గునిగేది. అది తెచ్చుకునే తలకే మీకు ఎందుకు కోపం వచ్చినా? ఏదన్నా తెచ్చుకో, చిన్నదన్నా తెచ్చుకో, పెద్దదన్నా తెచ్చుకో, అడిగి. నీ పొరుగు వానిది దేన్ని ఆశించకు. ఏదైనా అవసరం ఉందంటే అడిగి తెచ్చుకో. 10 ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలన్నింటినీ చూసినప్పుడు దేవుడు మన సంతోషాన్ని చెడపడానికి ఇస్తున్నాడా, లేకపోతే మన ఆనందాన్ని తీసుకోవడానికి ఇస్తున్నాడా, లేకపోతే మనకు ఆనందాన్ని ఇవ్వడానికి ఇస్తున్నాడా అంటే, నిజంగా నేను చెప్తున్నా, మనందరం బాగుండాలి, దేవుని పిల్లలు బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి కొన్ని కట్టడలు నియమాలు విధించాడు తప్ప, దేవుడు కొన్ని కట్టడలు నియమాలు విధించినప్పుడు మనం దేవుణ్ణి తప్పుగా అనుకోకూడదు. చర్చికి పోతే వీళ్ళు ఎప్పుడు అది చేయకూడదు ఇది చేయకూడదు అంటారు. అది చేయకూడదనే అంటారు. ఎందుకు? మనం బాగుండాలని చెప్పి దేవుడు కట్టడలు ఆజ్ఞలు ఇచ్చేది. కాబట్టి దేవుని యొక్క కట్టడలు ఆయన ప్రేమను బయలుపరుస్తున్నాయి. అది విషయం. ఈరోజు వచ్చే వారం కొనసాగించుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మీకు వందనాలు. చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. దయామయుడు, ప్రేమమయుడు, ఎంతైనా నమ్మదగిన వాడవు తండ్రి. ఈరోజు మీ వాక్యం ద్వారా ఇక్కడున్న నాతో కూడి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారని, ఈ వాక్యం ద్వారా నైనా ప్రభా మా అందరినీ తండ్రి దర్శించారని మేము నమ్ముచున్నాం. విన్న మాటలు సాతాను ఎత్తుకొని పోకుండా మా అందరి హృదయాల్లో ఫలింపచేయండి. దేవా, మీరు ఎంతైనా నమ్మదగిన వారు తండ్రి. నిజమైన దేవుడవు, సర్వసృష్టికర్తవు, నిర్మాణకుడవు తండ్రి. మీ ప్రేమను తండ్రి ప్రభా మీ ఆజ్ఞల రూపంగా కనపరుస్తున్నారు. మీ కట్టడల రూపంగా మాకు తెలియపరుస్తున్నారు. మీ కట్టడలలో, మీ ఆజ్ఞలో ప్రేమ ఉంది, కానీ అందులో ఎటువంటి పొరపాటు లేదు తండ్రి. కాబట్టి మీ ఆజ్ఞలు మా కొరకే, మీ హెచ్చరికలు మా కొరకే, మీ యొక్క తండ్రి ప్రభా కట్టడలు మా కొరకే తండ్రి. మీకు ఎంతైనా వందనాలు, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.